ధర్మపురి జనజాతర సభకు విస్తృతంగా ఏర్పాట్లు చేశామన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. గత పాలకులు 10 ఏళ్లుగా ధర్మపురి నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నారంటున్న విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో విజయ్ ఫేస్ టు ఫేస్. ధర్మపురి జనజాతర సభకు కాంగ్రెస్ పార్టీ విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతము జనజాతర సభ జరిగే తీరుపై మనతో మాట్లాడేందుకు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. అన్న, చూస్తున్నాం చాలా వరకు అద్భుతమైన ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. ఎంతమంది పబ్లిక్ వచ్చే అవకాశం ఉన్నది? జనజాతర సభ ద్వారా ఎటువంటి సందేశము ప్రజలకు ఇవ్వనున్నారు? ఈరోజు మొదటిసారి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు తీసుకున్నాక ఆ ధర్మపురి లక్ష్మణ క్షేత్రము ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజారాంపల్లె వెలుగటూరు మండలంలో వారు అడుగుపెట్టబోతున్నారు. ఏదైతే గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం పార్లమెంట్ అభ్యర్థి మరియు మొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి సందర్భం లోపల ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి 6 మండలాలు 140 గ్రామాలకు పెద్ద ఎత్తున ప్రజలంతా పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క సభ ద్వారా ఈ ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా గోదావరి తలాపుకుండి కూడా ఈ ప్రాంతాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేయబడ్డ విషయం కానీ అనేక సమస్యల విషయాలు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా ఏదైతే పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు ఏదైతే ఈ యొక్క సభ ద్వారా ఈరోజు నిర్ణయమయ్యే విధంగా ఈ సభ జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, రెండవది గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ఈ సభ ద్వారా ఖచ్చితమైన సందేహాన్ని రేపు పార్లమెంటు అభ్యర్థిగా గడ్డం వంశీ గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి ఏ విధంగా మేలు జరిగే నిర్ణయాలు ఏ విధంగా జరుగుతాయని వారి ద్వారా మేము వారి దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా చెప్పించేటువంటి ఈ యొక్క సభను మేము ఉపయోగించుకుంటామని కూడా విషయాన్ని కూడా మనవి చేసుకుంటున్నాం. అంటే ఇప్పటికే అనేక కార్నర్ మీటింగులు పెట్టారు, సన్నాహక సమావేశాలు జరిగాయి. ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది? ప్రజలు ఏమంటున్నారు? ఒకటే అంటున్నారు, లక్ష్మణ్ కుమార్ అన్న, నువ్వు గెలిచి 4 నెలలకెళ్ళి నువ్వు ప్రజల మధ్యలో ఉన్నావు. ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పిన 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలు అనేది మిగతా పథకాలు కూడా మాకు నమ్మకం ఏంటంటే నీ మీద నమ్మకం ఉన్నది, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉన్నది. ఏదైతే గడ్డం వంశీ గారు అనేది ఒక రాజకీయ పరంగా వారి తాతల తండ్రి అప్పటి నుంచి ప్రజలకు సేవ చేసేటువంటి కుటుంబం నుంచి వస్తుంది కాబట్టి ఒక అవకాశం యువకునికి ఇస్తామన్న ఒకటి మంచి అభిప్రాయంతో పాజిటివ్ అభిప్రాయంతో ఉంది. ఎందుకంటే ఏది మేలు చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే చేయాలి కాబట్టి గడ్డం వంశీ కూడా ఎంపీని కేంద్రంలో వారికి గెలిపించినైతే వారు లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా వీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్రంలో వారు రాహుల్ గాంధీ ద్వారా అనేక కార్యక్రమాలు ఏదైతే ఈ ప్రాంతానికి అభివృద్ధి విషయంలో తీసుకొచ్చేయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మేము ప్రజలు కన్విన్స్ చేసినప్పుడు ప్రజలు కన్విన్స్ అవుతున్నారు. 10 సంవత్సరాలు వారు ఉన్నారు, మాకేం చేయాలి? ఈ ధర్మపురి మండలానికి ఒక రెవెన్యూ డివిజన్ తీసుకురాలి. ఒక రాత్రి 9 గంటల తర్వాత వస్తే బస్సులు లేవు. ఇలా మాకు ఎంత బాధాకరమైన విషయం అంటే 9 గంటలకు వస్తే జైతాలం వండుకోవాలి, కరిమల వండుకోవాలి ధర్మపురి రావాలంటే. ఇన్ని బాధాకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. మాకు పూర్తి నమ్మకం గడ్డం వంశీ కృష్ణ పెద్ద మెజార్టీతోని పెద్దపల్లి పార్లమెంట్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి ఇస్తారన్న విషయాన్ని కూడా పూర్తి నమ్మకం విశ్వాసం ఉందన్న విషయం తెలియజేస్తున్నా. అంటే ప్రత్యర్థులు కాంగ్రెస్ వచ్చిన రైతులకు ఏం చేయలేకపోయింది అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు, దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ప్రత్యర్థి 10 సంవత్సరాల లోపల రైతులకు చేసిన మేలేందో చెప్పమనండి. ఒక ఉదాహరణకు వడ్ల కొనుగోలు సెంటర్లు మొదలైనవి. మన వడ్ల కొనుగోలు సెంటర్ ఇలా B6 ద్వారా చెప్తున్నాము. ఏ సెంటర్కి అడగన పోదాం? ఇలా రైతులు ఏమైనా కటింగ్ పెడుతున్నారా? మిల్లర్లు ఏమైనా దోపిడీ చేస్తున్నారా? నేరుగా ప్రతి రైతుకు కాంటా పెడుతున్నారు, ట్రక్ షీట్ ఇస్తున్నారు. ఏ మిల్లర్ కూడా ఎలాంటి కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేస్తున్నారు. అదొక ఉదాహరణ. రెండో ఉదాహరణ ఏంది? 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు లోపల చేస్తా అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు దైవ సాక్షిగా చెప్పినటువంటి విషయం. ఇంకా అంతకంటే ఏం కాదు రైతులకు అండగా ఉన్న విషయం లోపల. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు మద్దతు ధర ఇచ్చే విషయంలో కానీ ఈ ప్రాంతాన్ని ఆదుకునే విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ జిల్లాకు సంబంధించిన శ్రీధర్ బాబు గారు కానీ శాసనసభ్యులుగా మేము కానీ ఈ 4 నెలల లోపల ప్రజలకు అందుబాటులో ఉండి అనేక విషయాల లోపల ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేము అందుబాటులో నిలబడతాం. ఇక్కడ ముఖ్యంగా ధర్మపురి విషయానికి పూర్తి సాగునీరుకు ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ఈ ప్రాంతం రైతులు నీళ్ళు ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి గారితో ఈరోజు ప్రకటన ఇప్పించే విధంగా మా యొక్క అప్పీల్ ఉంటుందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. కెమెరా పర్సన్ రవితో విజయ్ V6 న్యూస్ ధర్మపురి.